రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు హల్లెలూయా 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 నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు నిత్యము ఆయుష్ను దయచేస్తాడు నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు నిత్యము ఆయుష్ను దయచేస్తాడు నీతి కార్యములు నాతో చేయిస్తాడు నీతి కార్యములు నాతో చేయిస్తాడు నిత్యము నా విజయములో చేయిస్తాడు అలే హల్లెలూయా అలే హల్లెలూయా అలే హల్లెలూయా అలే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా పులకించిన తనువు నాట్యము చేసి పులకించిన తనువు నాట్యము చేసి ప్రియమైన నీ కొరకై వేచియున్నది ప్రియమైన నీ కొరకై వేచియున్నది ధిరన 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 తోం తోం తాంగిడి గెడుకు తోం 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 తాంగిడి గెడుకు తోం తోం స్వాగతం స్వాగతం సుస్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం మహాస్వాగతం మహాస్వాగతం దివినేలు యువరాజా నీకిదే స్వాగతం గణేశ 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 దివినేలు యువరాజా నీకిదే స్వాగతం భువినేలు మహారాజా నీకిదే స్వాగతం భువినేలు మహారాజా నీకిదే స్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం యేసయ్యా పురుషోత్తమా నీకే సుస్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం యేసయ్యా పురుషోత్తమా నీకే సుస్వాగతం
తెచ్చిన వేళ క్రీస్తు సంఘమేల ఆవిర్భవించిన వేళ నూరు వసంతాల విశ్వాస వీణ మృగగా పరవశించి పడేదా నీ దివ్యనామం నీ దివ్యనామం పూజా సుమములతో అర్చన చేయుదము మృదు మంజుల గానముతో దేవుని కొలిచెదము పూజా సుమములతో అర్చన చేయుదము మృదు మంజుల గానముతో దేవుని కొలిచెదము సంగీత నాట్యాలతో ప్రభువును కీర్తించెదం సంగీత నాట్యాలతో ప్రభువును కీర్తించెదం స్తుతి స్తోత్రాలతో ప్రభువుని ఘనపరచెదం స్తుతి స్తోత్రాలతో ప్రభువుని ఘనపరచెదం రండి దైవజనమా ఈ జూబిలి ఉత్సవ వేళ సంతసించగా రండి ఆ దివ్యనాథుని దర్శింప ఆ దివ్యనాథుని దర్శింప పూజా సుమములతో అర్చన చేయుదము మృదు మంజుల గానముతో దేవుని కొలిచెదము దేవుని దీవెనలు పొందగా కలువరి నాదుని రక్షణనందగా దేవుని దీవెనలు పొందగా కలువరి నాదుని రక్షణనందగా పవిత్ర స్థలిలో వాక్యము నాలింపగా మననము చేయుడి ముదమారా పవిత్ర స్థలిలో వాక్యము నాలింపగా మననము చేయుడి ముదమారా మననము చేయుడి ముదమారా రండి దైవజనమా ఈ జూబిలి ఉత్సవ వేళ సంతసించగా రండి ఆ దివ్యనాథుని దర్శింప రండి దైవజనమా ఈ జూబిలి ఉత్సవ వేళ సంతసించగా రండి
పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, మరి ఈనాడు మా ఈ మక్కువ ఈ ప్రాంతం ఎంతగానో ఆనందిస్తూ ఉంది. 100 సంవత్సరాల క్రితం మరి MSFS ఫాదర్సు మరి ప్రత్యేకముగా ఈ ప్రాంతానికి విచ్చేసి దబ్బరు వలస అనే ప్రాంతము చెంతన ఒక గురు నిలయాన్ని నిర్మించి మరి సాలూరు చిన్న వీధి నుండి ఇక్కడికి వచ్చి ఫాదర్లు ఉంటూ ఈ ప్రాంతమునందు వారు అనేకమైన సేవలను అందించి ఉన్నారు. మరి ఇదిగో ఈరోజు ప్రత్యేకముగా అనేక మందిని జ్ఞాపకము చేసుకుంటూ మరి ఈ ప్రాంతం 100 సంవత్సరాలుగా విశ్వాసములో నడిపించబడుతూ ఉంది అంటే మొట్టమొదటిగా అది దేవుని యొక్క కృప అనుగ్రహం. మరి ఇక్కడ పనిచేసిన గురువులు, మరణించిన వారు దేవుడి నిత్య విశ్రాంతినివ్వాలని, మరి ఇంకా జీవిస్తున్న వారికి దేవుడి సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరి ప్రత్యేకముగా ఈనాడు వారి నిమిత్తమే ప్రార్థిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా 25 వసంతాలు రజిత జూబ్లీ వేడుకలను మా ఫాతిమామాత దేవాలయం ఈనాడు మేము గొప్పగా కొనియాడుచు ఉన్నాం. ఫాదర్ థోమస్ సిల్వంకల గారు మరి ఆ దేవాలయాన్ని మరి నిర్మించి ఉన్నారు. ప్రియబిడ్డలారా, మరి ఈనాడు ప్రత్యేకముగా మా ఈ మక్కువకు ప్రేమతో విచ్చేసిన మోస్ట్ రెవరెండ్ బిషప్ రాయిరల్ విజయ్ కుమార్ గారికి, శ్రీకాకుళం పీఠాధిపతులకు, మా ఈ ప్రాంతం తరపున ముఖ్యంగా విశ్వాసులు, కన్యస్త్రీలు, ప్రతి గ్రామము తరపున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇక్కడ పనిచేసిన గురువులు అనేక మంది మరి ఈనాడు పిలవగా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి వారందరినీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి మిగతా గురువులకు కూడా కృతజ్ఞతలు. చేరిన మిగతా గ్రామాల నుండి వచ్చిన విశ్వాసులు, వేరే విచారణ నుండి వచ్చిన విశ్వాసులు, బెలాయి నుండి వచ్చిన విశ్వాసులకు ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ మరి ఈనాడు మా ఆనందములో మీరందరూ కూడా పాలు పంచుకొని మా ఈ మక్కువ ప్రాంతము కోసం, ఈ మక్కువ విశ్వాసము ప్రజలందరి కోసం మీరు యొక్క ప్రార్థనలో, ఈ దివ్య బల పూజలో వారిని జ్ఞాపకము చేసుకొని ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజ ఆరంభించే ముందు మరి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మనస వాచ కర్మన తెలిసియో తెలవకయో పాపాలు చేసినట్లయితే, దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినట్లయితే మన పాపాలు క్షమించమని, మన మనసులు మార్చమని, మన జీవితాలు బాగు చేయమని ఆ ప్రభువుని పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచేయుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. స స స స స స రి 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 ప ప ప గ గ గ రి 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 స స స. మహోన్నతమున సర్వేశ్వరుడి మహిమా మహిమా మహిమా. మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి సమాధానము. శాంతి సమాధానము. సరి గరి గ ప గ ప ద ప గ ప ద ప ద ప ద ప గరి స. ప్రభువైన సర్వేశ్వర పరలోకరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పితయైన సర్వేశ్వరా. నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. వందనములు అర్పించుచున్నాము. నీకు వందనములు అర్పించుచున్నాము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ కుమారుని తల్లిని మాకు కూడా తల్లిగా ఉండ కరుణించితివి. మేము లోక రక్షణము కొరకు పశ్చాత్తాప క్రియలయందును ప్రార్థనలయందును పట్టుదల కలిగి ఉండి క్రీస్తు రాజ్యమును లోకమంతటా వ్యాపింపచేయుటకు ఎల్లప్పుడూ కృషి చేయునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడును నీ కుమారుడైన యేసు క్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెహెజ్కేలు 44వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు. యెహెజ్కేలు 44వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు. అతడు నన్ను దేవాలయము తూర్పునున్న వెలుపలి ద్వారం నద్దకు కొనువచ్చెను. అది మూసివేయబడి ఉండెను. ప్రభువు నాతో, ఈ ద్వారం మూసివేయబడి ఉండునే గాని మరలా తెరువబడదు, దీని గుండా ఎవరూ పోజాలరు. ఇశ్రాయేలు దేవుడను ప్రభుడనైన నేను దీని గుండా ప్రవేశించితిని గనుక ఇది ఇక మీదట సదా మూయబడి ఉండును. అయినను పరిపాలన చేయు రాజు మాత్రము దీని గుండా పోయి నా సన్నిధిలో పవిత్ర నైవేద్యమును భుజింపవచ్చును. అతడు లోపల చివరనున్న పెద్ద గది గుండా ఈ ద్వారం ప్రవేశించును. దాని నుండి
బయటకి వెళ్ళిపోవును అని చెప్పాను. తరువాత అతడు నన్ను ఉత్తర ద్వారము గుండా దేవాలయం ముందుటికి కొనిపోయాను. నేనటు పారచూడగా మందిరము ప్రభు తేజస్సుతో నిండి ఉండెను. నేను నేలపై బోరగిలబడితిని. ప్రభు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచుదానిని వినుదానిని జాగ్రత్తగా గమనింపుము. నేను నీకు దేవాలయ నియమములను ఎరిగింతును. ఎవరు దేవాలయంలోనికి ప్రవేశించి బయటికి వెళ్ళిపోవచ్చునో, ఎవరట్లు చేయరాదో శ్రద్ధగా గ్రహింపుము. ఆ తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలు ప్రజలతో యావే దేవుడినైన నేను వారి హేయమైన కార్యములను సహింపనని చెప్పుము. వారు బలి పశువుల నెత్తుటిని కొవ్వును నాకు అర్పించినప్పుడు శరీరమున హృదయమున సున్నతి పొందని పరజాతి వారిని నా దేవాలయంలోనికి కొనివచ్చి దానిని అపవిత్రము చేసిరి. నా ప్రజలు హేయమైన కార్యములతో నా నిబంధనను ఉల్లంఘించిరి. వారు స్వయముగా దేవాలయం పరిచర్య చేయుటకు మారుగా అన్యజాతి వారికి ఆ పనిని అప్పగించిరి. శరీరమున హృదయమున సున్నతి పొందని అన్యజాతి వాడెవడును అతడు ఇశ్రాయేలు నడుమ వసించుచున్నను నా దేవాలయమును ప్రవేశింపరాదని ప్రభుడనైన నేను ఆజ్ఞాపించుచున్నాను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరి వందనములు. నీ మాటలే మాకు జీవపు ఊటలు. నీ మాటలే మాకు జీవపు ఊటలు. నీ పలుకుల వలనే మా బ్రతుకులలో జీవము కలుగును. నీ పలుకుల వలనే మా బ్రతుకులలో జీవము కలుగును. నీ మాటలే మాకు జీవపు ఊటలు. నీ మాటలే మాకు జీవపు ఊటలు. సగస సరి సగమ సగస సరి సని స సగస సరి సగమ సగస సరి సని స. ఉప్పొంగే సంద్రము నీ మాట తోడని నిర్మలమాయనుగా అది అనగిపోయెనుగా. ఉప్పొంగే సంద్రము నీ మాట తోడని నిర్మలమాయనుగా అది అనగిపోయెనుగా. నీ మాటలోనే శక్తి ఉన్నది, నీ పలుకులోనే జీవమున్నది. నీ మాటలోనే శక్తి ఉన్నది, నీ పలుకులోనే జీవమున్నది. జీవాధిపతి నీవు, నా జీవాధిపతి నీవు, జీవాధిపతి నీవు, నా జీవాధిపతి నీవు.
జీవపు ఊటలు నీ మాటలే మాకు జీవపు ఊటలు రెండవ పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము నుంచి మరియు 12వ అధ్యాయము 1వ వచనము నుండి మరియు 10వ వచనం వరకు. దివి యందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమును ఒప్పందపు పేటికయు కననాయను. అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగల్లులు ప్రారంభమాయెను. అంతటా విందుయు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడు ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిశువుపై 12 నక్షత్రములు గల కిరీటం ఉండెను. ఆమె నిండు చులాలు ప్రసవేదనల వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎత్తు గొప్ప స్వరము గోచరించెను. దానికి 7 తలాలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తనతో కథోలిక ఆకాశమనందలి తారకలో 3వ భాగము చుట్టి భూమిపై పడదోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ స్వరము నిలిచెను. ఆ చూలాలు ప్రవేశింపగానే శిశువును మింగి ఆ స్వరము చూచుచుండెను. అంతట సమస్త జాతులను తన ఇనుప దండములతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించగా ఆమె శిశువుని దేవుని వద్దకు ఆయన సింహాసనం వద్దకును తీసుకుపోబడెను. ఆమె ఎడారికి పారిపోయును. దేవుడు ఆమెకు ఆట ఒక నివాసం ఏర్పరచెను. ఆట ఆమె 1260 దినముల పాటు పోషింపబడెను. అంతటా దివ్యందు ఒక గంభీరకట స్వరము అట్లా పలుకుట వింటివి. అప్పుడు దేవుని రక్షణము వచ్చి ఉన్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. అప్పుడు ఆయన మెస్సయ్యకు తన అధికారమును నేర్పెను. ఆయన ఏలయన మన సహోదరులపై నేరము మోపువాడు రేయింబవులు దేవుని ఎదుట వారిని దూషించినవాడు దీవి నుండి బయటకు గెంటి వేయబడినాడు. ఇది దేవుని వాక్కు. వందనములు. యుగములు సజీవుడైన దేవుడు, తరతరములు పాలించు దేవుడు, మరణము గెలిచిన కనుడు, మరణము గెలిచిన కనుడు, హల్లెలూయా 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 హల్లెలూయా. జీవమైన దేవుడు, ఉన్నత స్థలమున వసించువాడు, పునరుత్థానము జీవమైన దేవుడు, ఉన్నత స్థలమున వసించువాడు, మహిమాన్వితమైన దేవుడు, అమరత్వమును వసగువాడు,
మహిమాన్వితమైన దేవుడు అమరత్వమును వసగువాడు అమరత్వమును వసగువాడు హల్లెలూయా 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 ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతో నుండురుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 11వ అధ్యాయం వచనములు 27 నుండి 28 వరకు. ఆయన ఇట్లు పలికినప్పుడు జనసమూహములో ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. కానీ యేసు దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అనెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. 25 వసంతాల మన యొక్క దేవాలయ జూబిలీని కొనియాడుతూ ఉన్నాము. మరి ఈ 100 సంవత్సరాలుగా మొదటిలో మరి రవాణా సౌకర్యాలు లేకపోయినా, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కానీ ఎంతోమంది గురువులు దేవుని సేవలో తమ యొక్క జీవితాలని సమర్పించుకొని, కొంత ఒక గురువు అయితే 1 సంవత్సరంలోనే ప్రాణాలు అర్పించేశాడు ఈ సేవలో, అనారోగ్యానికి పాలుపడి. మరి అదే రకంగా ఎంతోమంది ఎంఎస్ఎఫ్ఎస్ ఫాదర్స్, ఫ్రాన్స్ దేశం నుండి వచ్చినటువంటి వాళ్ళు మన మీద ఉన్నటువంటి ప్రేమతోని, మన ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమతోని ఇక్కడ కూడా మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలమే అని గ్రామాలలో, ఊరిలో, పల్లెలో ఎక్కడెక్కడైతే ప్రజలు ఉన్నారో మేము ఎవరి బిడ్డలము అని వాళ్ళు అడుగుతున్నారో, అప్పుడు ఈ స్వాముల వారులందరూ కూడా మీరు దేవుని బిడ్డలు, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారు అనేటటువంటి తాపత్రయంతో, ఆరాటంతో, సిద్ధాంతముతో ఈరోజు నాడు మనందరినీ కూడా దేవుని బిడ్డలుగా, యేసు ప్రభు యొక్క అనుచరులుగా ఈ యొక్క మక్కువ గామాన్ని మలిచివేశారు. మరి వారందరినీ ఈరోజు నాడు మరి ఒక్కసారి తలుచుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో, పరలోక రాజ్యములో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మన మీద ఇంకా తమ యొక్క అపారమైన ప్రేమని, ప్రార్థనలని కురిపిస్తారని ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో మనం వేడుకుందాం. అంతేకాకుండా మన మధ్యలోనే ఇక్కడ చాలామంది గురువులు ఈ యొక్క విచారణ గురువులుగా చేశారు. మరి మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆనాడు వారు నాటినటువంటి ఆ యొక్క విశ్వాస బీజాలు ఈనాడు మహావృక్షమైపోయేటట్లుగా చేసినటువంటి మన ప్రాంతీయ మేత్రాసన గురువులందరికీ కూడా మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకోవటం ఎంతైనా సముచితమే. మరి ఈరోజు మనం ఈ జూబిలీ వేడుకలతో పాటు ఒకవైపు 100 సంవత్సరాల జూబిలీ, మరోవైపు 25 సంవత్సరాల జూబిలీ మనం కొనియాడుతూ ఉన్నాము. మరి వీటితో పాటు మన యొక్క దేవాలయాన్ని ఫాతిమా మాతకి
అంకితం చేసినటువంటి ఆ యొక్క ఫాతిమా మాత వేడుకలు కూడా మే 13వ తారీఖు నాడు విశ్వ శ్రీ సభ ఫాతిమా మాత వేడుకలు కొనియాడింది. మరి ఈ మే మాసములో ఈ 25 వసంతాల దేవాలయం ఫాతిమా మాతకి అంకితం చేయబడినటువంటి ఈ యొక్క దేవాలయంలో మనం ఫాతిమా మాత పండుగని మహోత్సవాన్ని కూడా కొనియాడుతూ ఉన్నాము. మరి అంతేకాకుండా ఒక్కసారి మన యొక్క పాలక పునీతురాలైనటువంటి ఫాతిమా తల్లిని తలుసుకుందాం. ఫాతిమా తల్లి 1917వ సంవత్సరంలో మే మాసములో ముగ్గురు చిన్న పిల్లలకి తాను ప్రత్యక్షమై కొంచెం మంచి సందేశాన్ని అందచేసింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, సినిమా చూసే ఉంటారు. ఆ యొక్క లూసమ్మ తల్లికి ఆ ఫాతిమా తల్లి ఇచ్చినటువంటి 3 రహస్యాలు ఏమిటి అని అంటే, మొట్టమొదటిది నరకం. మన యొక్క కుటుంబాలలో కొంతమంది తల్లులు మరీ ముఖ్యంగా కొన్ని సందర్భాలలో వారి నోటి నుండి వస్తుంది, పాప సంకీర్తనానికి వచ్చినప్పుడు చెప్తుంటారు, మా ఇంట్లో నరకం చూస్తున్నాను నేను అని. నరకం చూస్తున్నాను అంటే ఏమిటి అనంటే, అశాంతితోని కూడినటువంటి బాధలతోని ఈ జీవితం ఎందుకు జీవిస్తున్నాను అనేటటువంటి ఆ యొక్క ఆవేదనతోని ఆ తల్లి బాధపడుతూ వస్తూ ఉంటుంది. నా పిల్లలు నా మాట వినరు, నా భర్త నా మాట వినడు, బయటికి వెళ్ళి తాగి వస్తాడు, నన్ను కొడతాడు, నా పిల్లల్ని బడికి వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళరు, ఎందుకు నేను జీవించి ఈ యొక్క జీవితం వ్యర్థము, నేను నరకము చూస్తున్నాను. లూసమ్మ ఫాతిమా తల్లి ఆమెకు చూపించినటువంటి మొట్టమొదటి రహస్యం ఏమిటి? నరకములో అగ్ని జ్వాలలలో ప్రజలందరూ కూడా, విశ్వాసులందరూ కూడా నరక యాతన పడుతున్నారు, కేకలు వేస్తున్నారు. అగ్ని జ్వాల రగులుతూ ఉంది, కేకలు వేస్తున్నారు. అప్పుడు తల్లి చెప్తుంది, మా నిష్కలంక మాత హృదయానికై ప్రార్థన చేయండి. ఈ రాబో కాలంలో ఇటువంటి ప్రమాదము మన శ్రీ సభ ఎదుర్కోకుండా ఉండటానికై నిష్కలంక మాత హృదయానికై మీరు ప్రార్థన చేయాలి, అంకితం చేయాలి. అందుకనే 2వ రహస్యములో ఆ రష్యా కోసమై 2వ ప్రపంచ యుద్ధము రాకుండా రష్యా మారాలి అని చెప్పి తాను ప్రార్థన చేసింది. తర్వాత రష్యా కూడా మారిపోయింది. నిష్కలంక మాతకు పరిశుద్ధ తండ్రి గారు ఆ రష్యా దేశాన్ని అంకితం చేశారు. తర్వాత 3వ రహస్యంగా మన యొక్క శ్రీ సభ ఎదుర్కోబోయేటటువంటి విపరీత పరిణామాలు ఎలాగా ఉంటాయో ఈరోజు మనం చూస్తున్నాం. అవి రాకుండా చూపించింది. గురువుల్ని చంపివేయటం, పోపు గారుల మీద హత్యా ప్రయత్నాలు, తర్వాత మన యొక్క సంఘము పడేటటువంటి వేదనలు, ఇవన్నీ 3వ రహస్యములో ఫాతిమా మాత లూసమ్మకు చెప్పింది. చెప్పినప్పుడు ఆమె రాసినటువంటి ఆ యొక్క పుస్తకంలో లూసమ్మ ఏమని రాసింది అని అంటే, మరియ తల్లి నన్ను బెదిరించటానికో ఇంకా దేనికో ఈ యొక్క రహస్యం చెప్పలేదు, ప్రార్థన చేయాలి అని, ప్రార్థనతోని సాధించలేనిది ఏదీ లేదు అని, ప్రార్థన చేసినట్లయితే ఇటువంటి విపరీత పరిణామాలు జరగవు, క్రైస్తవ శ్రీ సభ ఆనందంగా ముందుకు సాగి దేవుని యొక్క సువార్తలో పయనిస్తుంది అని లూసమ్మ తను రాసినటువంటి పుస్తకంలో రాసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు నాడు మనం ఆ తల్లిని స్మరించుకుంటూ ఉన్నాం. ఆ తల్లిని మన యొక్క విచారణకై పాలక పునీతురాలుగా ఎన్నుకున్నాం. ఆ తల్లి అండదండల్లో మనం కాపాడబడాలి అని కోరుకుంటూ ఉన్నాం. మళ్ళీ ఆ తల్లి మనతో పాటే ఉంది. మన జీవితాలలో, మన ప్రార్థనలో ఆ తల్లి మన యొక్క ప్రార్థనలు ఆలకిస్తూ మన యొక్క విన్నపాలకి తాను సమాధానాలు ఇస్తుంది. ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంది. పాపాత్మల కోసమై ప్రార్థన చేయండి అని చెప్తుంది. మనం నరకాగ్నిలో పడకుండా ప్రార్థన చేయమని చెప్తూ ఉంది. ఎవరికి వచ్చి ప్రార్థన? ఓ నా యేసువా, నా పాపములను నరకాగ్ని నుండి, చెప్పండి అందరు గట్టిగా,
ఉత్తరించు ఆత్మలను మోక్షపురికి చేర్చుకునండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది దగ్గర జపమాల ఉంది? అమ్మ ఒక్కసారి చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎంతమంది దగ్గర మొబైల్ ఉంది? చేతులు ఎత్తండి. అందరి దగ్గర ఉంది. జపమాల మీ చేతిలో ఉండాలి. జపమాల ఒక ఆయుధం, ఆధ్యాత్మిక ఆయుధం. ఆయుధాన్ని మనం మర్చిపోకూడదు, మన దగ్గరే పెట్టుకొని. ఆయుధం మనల్ని పాపాజ్ఞ నుండి కాపాడుతుంది అని మరియ తల్లి మనకి చెబుతూ ఉంది. ఈరోజు నాడు ఒక్కసారి మనం చదువుకున్నటువంటి లూకాసు వార్త 11వ అధ్యాయము 27, 28 వచనాలు చూద్దాం. ఆయన ఇట్లు పలికినప్పుడు జనసమూహములో ఒక స్త్రీ నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్థలములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. అందుకు యేసు దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అనేరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఈ 2 వచనాలు చాలా ముఖ్యమైనటువంటి వచనాలు. మరి ఒక్కసారి అనుకోకుండా ఈ యొక్క 11వ అధ్యాయములో మధ్యలో ఈ జనసమూహం నుండి ఒక స్త్రీ ఏ రకంగా చెప్పింది, ఎటువంటి పదం ఉపయోగించాడు ఇక్కడ, ఏ రకంగా జన సమూహంలో ఒక స్త్రీ నిన్ను మోసిన గర్భం ఎలుగెత్తి పలికెను. ఈ యొక్క 2 వాక్యాలలో మరియ తల్లి యొక్క ప్రాముఖ్యత మనకి ఎంతో కనిపిస్తూ ఉంది. ఆ స్త్రీ మరి ఒక్కసారి గుర్తు చేసింది. యేసు ప్రభు గుర్తు చేసి ఉంటుంది. యేసు ప్రభు తాను తన యొక్క పనిలో లీనమైనప్పుడు నీ యొక్క తల్లి ఎంత ధన్యురాలు, నిన్ను మోసినటువంటి గర్భము, నీకు పాలిచ్చినటువంటి స్తనములు ఎంత ధన్యమైనవి అని ఆ యొక్క స్త్రీ చెప్పింది. కానీ అక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఏమిటి అనంటే, దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అని చెప్పారు. కొంతమంది అనుకుంటున్నారు ఏమిటంటే యేసు ప్రభు ఆ స్త్రీ చెప్పినటువంటి మాటలని ఖండించాడు. మరి తల్లి కంటే ఎవరైతే దేవుని యొక్క మాటను ఆలకించి ఆమెను ఆ యొక్క మాటలని శిరసావహిస్తారో వారు మరింత ధన్యులు అని చెప్తూ, కానీ యేసు ప్రభు ఇక్కడ ఈ మాటలు ఎవరి కోసమై చెప్పాడు అనంటే తన తల్లి కోసమే చెప్పాడు అని వేదాంత పండితులు చెప్తూ ఉన్నారు. ఆ మాటల్ని ఖండించలేదు, కానీ తన తల్లిలో మనము అర్థము చేసుకోలేనటువంటి ఒక గుణాన్ని యేసు ప్రభు ఈరోజు నాడు మనకు చెప్తూ ఉన్నాడు. తన తల్లి ఎటువంటి తల్లి అని మనకు చూపిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీ కేవలము నిన్ను మోసినటువంటి గర్భము, నీకు పాలిచ్చినటువంటి స్తనములు ఎంత ధన్యమైనవి అని చెప్తే యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు అనంటే తిరిగి, ఓ స్త్రీ, కేవలం అది మాత్రమే నువ్వు అర్థం చేసుకోవద్దు, కానీ ఈ యొక్క దైవ ప్రణాళికలో మొట్టమొదటి వ్యక్తి, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించినటువంటి వ్యక్తి నా తల్లి. మొట్టమొదటి వ్యక్తి దేవుని యొక్క ప్రణాళికని అర్థం చేసుకున్నది నా తల్లి. మొట్టమొదటి వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞకు శిరసావహించింది నా తల్లి. ఆ తల్లి దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని ఈ ప్రణాళికలో మొట్టమొదటి భాగస్థురాలు, ప్రముఖమైనటువంటి వ్యక్తి. కేవలం నన్ను మోయటమే కాదు, నాకు పాలివ్వటమే కాదు, దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క వాక్కుని విని ఆలకించి ఆ వాక్యాన్ని పాటించినటువంటి నా తల్లి ఎంత గొప్పది. అది నువ్వు చెప్పాల్సిన విషయం, అది నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఈ యొక్క వాక్యాలను చూస్తూ ఉంటే నాకు ఇంకొక వాక్యం గుర్తుకొస్తుంది. అది ఏమిటి అంటే లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనము. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లా అక్కడ కూడా స్త్రీ ఎలుగెత్తి పలికెను. ఇక్కడ కూడా ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇక్కడ అన్నను. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానివి.
నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. అక్కడ ఆ స్త్రీ చెప్పినటువంటి మాట, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములు ధన్యమైనవి. ఇక్కడ ఎలిజబెత్ అమ్మ కూడా అదే మాటలు అదే రూపంలో ఏమని చెప్తుంది? నీవు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. 45వ వచనం. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలు. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు. దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క 11వ అధ్యాయంలో ఈ 2 వచనాలని చదివానో నా మెదటికి వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే, ఆ జన సమూహంలో ఎలిజబెత్ అమ్మ గారు కూడా ఉన్నారా అని అనిపించింది. కానీ మరి ఎలిజబెత్ అమ్మ గారు అప్పుడు దివంగతులై ఉండవచ్చు, ఎందుకంటే 33 సంవత్సరాల తర్వాత అప్పటికే వయసు మళ్ళినటువంటి ఎలిజబెత్. కానీ ఇక్కడ లూకా సువార్తికుడు మనకి మరి ఒక్కసారి గుర్తు చేశాడు మరియ తల్లి యొక్క గొప్పతనం ఎట్లా ఉంటుంది అంటే, ఇక్కడ ఈ వాక్యము ఒక్క వాక్యము 2 అటు ఎలిజబెత్ అమ్మ ఇటు ఈ స్త్రీలో ఉన్నటువంటి ఒక కామన్ పాయింట్ ఏమిటంటే, అక్కడ ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి మాట్లాడింది, ఇక్కడ ఈ స్త్రీ కూడా ఎలుగెత్తి అరిచింది. ఇక్కడ ఈ స్త్రీ జనసమూహంలో ఎలుగెత్తి అరవటంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే అక్కడ అందరూ ఉన్నారు కాబట్టి యేసు ప్రభుకి తన యొక్క మాటలు వినపడాలి అని అంటే ఆమె వెలుగెత్తి అరవాలి, గట్టిగా అరవాలి. ఎలిజబెత్ అమ్మ ఎవరున్నారు? కేవలము మరియ తల్లి మాత్రమే ఇంట్లో ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు గట్టిగా అరవాల్సిన అవసరం ఏమొచ్చింది అని నాకు ఒక ఆలోచన వచ్చింది. కానీ ఇక్కడ నాకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ ఎలుగెత్తి అరవటం, గట్టిగా అరవటం, బిగ్గరగా అరిచిన యేసు ప్రభు ప్రొక్లమేషన్, దేవుని యొక్క పరిచర్య, సువార్త బోధించడం, గట్టిగా మనము మాట్లాడగలిగేటటువంటి, మనము నిశ్చయంగా మన యొక్క విశ్వాసాన్ని 10 మందికి చెప్పేటటువంటి ధైర్యం మనకి కావాలి. ఎలుగెత్తి అరవటం అంటే అందరికీ వినపడేటట్లుగా మనం జీవించగలగాలి, అందరికీ కనపడేటట్లుగా మనం జీవించగలగాలి. ఈ యొక్క ప్రొక్లమేషన్ అనేటటువంటిది మన క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే తక్కువైపోతుందో అప్పుడు మన క్రైస్తవ విశ్వాసం సన్నగిల్లిపోతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మన యొక్క విచారణ సువార్త ప్రకటనలో ముందుకు సాగిపోవాలని అందరము కూడా ఈ యొక్క సువార్త దేవుని యొక్క పరిచర్యలో ప్రముఖమైనటువంటి భాగస్థులుగా దేవుని చేత ఎన్నుకొనబడాలని ఆ ప్రభువుని మనం ప్రత్యేక విధంగా వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియములో పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభల సంబంధ విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరముకు తారను విశ్వసించున్నాను. నిత్య జీవము విశ్వసించున్నాను. ఆమేన్. వినయపూరితం స్తుతిగానధూపము పరిమళాలు తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుత చేయబడిన హృదయని ప్రభును చేరగా
ఫలము ప్రణతి గణం సమర్పింతును ప్రథమ ఫలము ప్రణతి గణం సమర్పింతును కొలువు తీరు దేవదేవ భూమిని చేరగా సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవదేవ భూమిని చేరగా నిఖిల శ్రీకరాణి చరణ పూజకు నిఖిల శ్రీకరాణి చరణ పూజకు ఫల పుష్పము ధన ధాన్యం సమర్పింతును వినయ పూరిత స్తుతి గాన ధూపము పరిమళాలు తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము జన వశము చేసేదా ప్రభుత చేయబడిన ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణతి గణం సమర్పింతును ప్రథమ ఫలము ప్రణతి గణం సమర్పింతును సగరి సానిస సస సగరి సానిస సగగగా సగమగమని పగారి సానిస సహోదరి సహోదరులారా, మనమర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభువా, వారి నామస్తుతి మహిమ కొరకును మన యొక్కయు వారి సత్య సభ యొక్కయు ప్రయోజన కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ బల్యార్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియ మాత, ఫాతిమా మాత, శ్రీ సభ మాత విజ్ఞాపన ప్రార్థనముల ద్వారా మేము అడుగు సహాయం మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనములు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభుని వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియ మాతను శ్రీ సభ మాతగా కొనియాడుచు, ఫాతిమా మాతగా నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియ మాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించుచున్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయి యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధన అయిన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయను అపోస్తులందరూ
నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకొరకై నిరీక్షించుచు ప్రార్థించు స్త్రీ సభకు ప్రతీకగా ఉండునట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి కొనిపోబడినడు. తన మాతృ ప్రేమతో యాత్రిక స్త్రీ సభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో స్త్రీ సభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి
శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా దయచూపుము. అతడి మమ్మనికి నిత్యార్పణముగా రూపొందించినగాక. నీవు ఎన్నుకునే పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధనిలని అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులము చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరోధక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు తల్లి శ్రీసభను, శ్రీసభ పాలకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పాలనాధికారి జయరావు పీఠాధిపతిని, రాయరాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, బ్రదలను, కన్యాస్త్రీలను, స్వార్థీకులను ఈ దినము ఫాతిమామాత మహోత్సవమును కొనియాడుచు ఈ బలిపీఠమును సమీపించిన ఈ మీ దీనబిడ్డలైన మమ్మందరినీ మీ ప్రేమయందును విశ్వాసమందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునుము. మేమును అతడ చేరి నీ మహిమను వీక్షించచ్చు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు వారు మనవి చేయిచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన నాదుడసగిన పరమోపదేశమును ప్రార్థింప సాహసింతము. పరిలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. పరిహరించు ప్రభువా.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని మాకు శాంతిని మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించలేని పాత్రలని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమనస్త జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులైనడు వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాను. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదగా ఇంకొక నాటి ఇటువంటి పాపం చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. మనిషిని మలిచే కరములు మనసులు కలిసే వరములు, మనిషిని మలిచే కరములు మనసులు కలిపే వరములు, హృదయాల సంగమం దివ్య సప్రసాదం కోకొని ధరించుగా ఈ దివ్య ప్రసాదం. హృదయాల సంగమం దివ్య సప్రసాదం కోకొని ధరించుగా ఈ దివ్య ప్రసాదం. జీవమొసగు యేసు ప్రభునితో ఏకమై జీవించుదా, జీవమొసగు యేసు ప్రభునితో ఏకమై జీవించుదా. మనిషిని మలిచే కరములు మనసులు కలిపే వరములు. ద్రాక్షవల్లిని నేను రమ్మలుగా మీరు, ద్రాక్షవల్లిని నేను రమ్మలుగా మీరు నాలో నిలిచియుండు, నాలో నిలిచియుండు అని పలికిన యేసుతో, అని పలికిన
పాటతో కొనతరించుదా ఈ దివ్య ప్రసాదం జీవమొసగు యేసు ప్రభునితో ఏకమై జీవించుదా జీవమొసగు యేసు ప్రభునితో ఏకమై జీవించుదా. దేవుని యందు ప్రియ దైవజనులారా, మరి ఈనాడు ప్రత్యేకంగా ఇక్కడ చేరిన మన తండ్రి గారికి, ఫాదర్లకు, అమ్మగారులకు, విశ్వాసులైన మీ అందరికీ కూడా ఫాతిమా మాత పండుగ శుభాకాంక్షలను తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. గత 2 రోజులుగా మరి విపరీతమైన వర్షం ఈ ప్రాంతంలో, మరి 3 గంటలు 4 గంటలు ఎడతెగక వర్షము మరి కురుస్తూనే ఉంది. మరి దేవుడు ఈనాడు ఈ విధంగా చక్కటి వాతావరణాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ పరిశుద్ధమైన ఈ దివ్య బలియాగాన్ని జరుపుకునే గొప్ప అవకాశాన్ని, అదృష్టాన్ని, ఈ 100 వసంతాల గురునిలయ జూబ్లీ వేడుకలను, 25 వసంతాల రజిత ఫాతిమామాత దేవాలయ వార్షికోత్సవాన్ని కొనియాడడానికి ఎంతో చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఆ త్రియేకనాథునికి అందరము కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రత్యేకంగా వందనాలు, స్తోత్రాలు తెలియపరచుదాం. మరి అదేవిధంగా మన అమ్మ ఫాతిమామాత ప్రార్థనా సహాయం ద్వారా మరి ఈ మహోత్సవం ఎంత గొప్పగా జరిగింది. అన్ని కార్యాలు, పనిపాట్లు కూడా చక్రంగా జరిగాయంటే అమ్మ ప్రార్థన. మరి ఒకసారి మన ఫాతిమామాతకి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రత్యేకంగా వందనాలు, స్తోత్రాలు తెలియపరుచుకుందాం. అదేవిధంగా ప్రియబిడ్డలారా, మరి మన మక్కువ విచారణలో మరి సేవలు అందించిన గురువులు అనేక మంది మనకు కనిపిస్తున్నారు. పూజా ప్రాంగణందు మరి విచారణకర్తలుగా పనిచేసిన వారు ఉన్నారు. అదేవిధంగా కొంతమంది ఫాదర్లు కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. ముఖ్యంగా జోసఫ్ పానితోటం ఫాదర్ గారు మరి సహాయక విచారణకర్తలుగా పనిచేశారు. వర్గీ చాపరత్ గారు విచారణకర్తలుగా పనిచేశారు. ఫాదర్ శౌరి బాబు గారు విచారణకర్తలుగా, జోసఫ్ బందనాథం గారు మరి సహాయక విచారణకర్తలుగా, ఫాదర్ అంతయ్య గారు విచారణకర్తలుగా, ఫాదర్ యుగల కుమార్ గారు, ఫాదర్ అర్లయ్య గారు, ఫాదర్ కోన జయరాజు గారు, ఫాదర్ డి జయరాజు గారు, ఫాదర్ జి రాజు గారు, అదేవిధంగా మన ముద్దుబిడ్డ, మన మక్కువ మరి ఏకైక గురువు ఫాదర్ సంతోష్ గారికి ఒకసారి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రత్యేకంగా వందనాలు, స్తోత్రాలు తెలియపరుచుదాం. మరి అదేవిధంగా మరి మన ఈ ఆనందంలో పాలు పంచుకోవడానికి విచ్చేసిన అనేక మంది గురువులు మరి ఏలూరు నుండి కూడా మరి మా యొక్క గ్రామ బిడ్డలు ప్రత్యేకంగా ఏలూరు నుండి కూడా పిలవగానే మరి వచ్చి ఉన్నారు. వారికి శ్రీకాకుళం మేత్రాసనం నుండి వచ్చిన గురువులకు, మరి విశాఖ మా అతి మేత్రాసనము నుండి విచ్చేసిన అనేక మంది గురువులకు మరి ప్రత్యేకముగా నిండైన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి మన ఆనందంలో పాలు పంచుకోవడానికి విచ్చేసిన మన యొక్క సిస్టర్స్ మరి అనేక మంది కాన్వెంట్ల నుండి, బొబ్బెల్లి నుండి వచ్చి ఉన్నారు. అదేవిధంగా ప్రతిపాడు నుండి కూడా మరి సిస్టర్లు వచ్చి ఉన్నారు, సెయింట్ జోసెఫ్ సిస్టర్స్. అదేవిధంగా వారందరికీ కూడా మరి ప్రత్యేకంగా నిండైన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. క్రీస్తునాథుని యందు ప్రియబిడ్డలారా, మరి ప్రత్యేకంగా ఈనాడు దివ్యవాణి లైవ్ ఛానల్ మరి ఈ విధంగా మేము పెట్టుకున్నామంటే కారణం ఒక కుటుంబం. పైల ప్రసాద్ మాస్టర్ గారు, గీతా మేడం వారి కుటుంబ సభ్యులు మరి లైవ్ టెలికాస్ట్ అంతటికీ కూడా వారే తీసుకుని ఉన్నారు. 80,000 రూపాయలు మరి వారి ఆర్థిక సహాయం ఈ లైవ్ ఛానల్ కోసం వారు ఇచ్చి ఉన్నారు. మరి మా అందరి తరపున మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈనాడు ప్రత్యేకంగా ఈ సమయమునందు మరి ముఖ్యంగా బిలాయ్ మరి మా ఆర్స్యం వీధి బిడ్డల యొక్క బంధువులు అనేక మంది సభ్యులు మరి బిలాయ్ నుండి దగ్గరగా 3 లక్షల రూపాయలను అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు మరి ముఖ్యంగా అక్కడ ఉన్న విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ జాన్ జేవియర్ గారు సెక్టర్ 6 విచారణకర్తలు, ఫాదర్ మైకేల్ గారు సెయింట్ మేరీస్ చర్చ్ విచారణకర్తలు మరి వారి యొక్క సహకారముతో
అక్కడ ఉన్నవారు అనేక మంది సహాయం అందించి ఉన్నారు. వారి పేర్లు ఒక్కసారి చదువుతాను, ఎందుకంటే బెలాయి నుండి ప్రత్యేకంగా వీరందరూ కూడా ఈనాడు ఈ దివ్య బల పూజలో పాలు పంచుకోవడానికి అక్కడ నుండి మా కోసమే మరి వచ్చి ఉన్నారు పిలవగా. వారందరికీ ప్రత్యేకంగా వందనాలు. సిరిపురం బాలరాజు గారు 10,000 రూపాయలు, సొండి మహేష్ 22,000 రూపాయలు, సిరిపురం ప్రసాద్ ఎస్పీ 12,000 రూపాయలు, గండి కోటరాజు 11,000 రూపాయలు, గండి పపేజీరావు 10,000 రూపాయలు, సోమ మేరమ్మలు కృష్ణ 10,000 రూపాయలు, నల్ల మరియదాసు లక్ష్మి కుటుంబం 20,000 రూపాయలు, దేవపల్లి కరణ్ రమేష్ గారు వారి కుటుంబం 15,000 రూపాయలు, సిరిపురం మధు మోహన్ 5,000 రూపాయలు, సిరిపురం శుభలక్ష్మి గారు 5,000 రూపాయలు, బాలమ్మ గారు వారి కుటుంబం 5,000 రూపాయలు, దేవపల్లి బాలలక్ష్మి 10,000 రూపాయలు, దేవపల్లి వాసు 5,000 రూపాయలు, ఆకుల పెదబాబు 5,000 రూపాయలు, సిరిపురం సుగునందం జోజు మాస్టర్ గారు 10,000 రూపాయలు, సిరిపురం విక్రమ్ 5,000, సిరిపురం ఆగులు 5,000 రూపాయలు, సొండి గణేష్ 5,000. వీరితో పాటు అనేకమైన కుటుంబాలు ఇచ్చారు. చాలా కుటుంబాలు బిలాయిలో నేను వెళ్ళినప్పుడు అందరూ కూడా ఎంతో ప్రేమతో ఆహ్వానించి ప్రతి కుటుంబము కూడా మా గురువు అని ఎంతో ప్రేమతో ఆదరించి ఆ ఉన్న 3 రోజులు కూడా మీరు చూపించిన ప్రేమకు గాను అందరికీ ఇక్కడ చేరిన బెలాయి నుండి వచ్చిన అందరికీ కూడా మా ఈ మక్కువ సంఘము తరపున అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈనాడు మరి దివ్యవాణి లైవ్ ఛానల్ మరి మాకు అడగగానే వెంటనే ఒప్పుకొని మాకు ముందుకు పంపించిన మా దివ్యవాణి సిఇఓ గారికి, లూర్దురాజు ఫాదర్ గారికి, అదేవిధంగా ఇక్కడ చేరిన మా దివ్యవాణి బృందం అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈనాడు ముఖ్యంగా మా కీబోర్డిస్ట్ కామేష్కి, ప్యాడేజ్ ఐజక్కి మరి ప్రత్యేకంగా మీ ఇరువురికి కూడా మరి నిండిన దినాన్ని వచ్చి మరి ఎంతగానో మాకు సహాయం అందించిన మీకు, అదేవిధంగా సౌండ్ సిస్టమ్ గ్లోరీ సౌండ్ సిస్టమ్ రాజు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. అదేవిధంగా టెంట్ హౌస్ మరి ఎంత ఏర్పాటు చేసిన సత్యనారాయణ గారికి, వంట సామాన్లను అన్నీ ఏర్పాటు చేసిన శంకర్రావు గారికి, అదేవిధంగా మనందరము కూడా భుజించడానికి మరి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసిన దాసు వారి యొక్క బృందానికి ప్రత్యేకంగా వందనాలు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఒకసారి అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. క్రీస్తునాథుని యందు ప్రియబిడ్డలారా, మరి ఈనాడు ఎంతో చక్కగా మరి మనందరము దివ్య బలి పూజలు ఆధ్యాత్మికంగా పాల్గొనడానికి మరి వారి యొక్క మధురమైన గానాలతో ఆలపించిన మా ఫాతిమా మాత గాయక బృందానికి అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను. క్రీస్తునాథుని యందు ప్రియబిడ్డలారా, అదేవిధంగా మరి బయట ఫ్లెక్సీలు అంటించడానికి అనేక మంది బిడ్డలు, కవిరిపల్లి యూత్ బాయ్స్, మా ఆర్సీఎం యూత్ బాయ్స్ అనేక మంది సహాయం అందించారు. వారికి అదేవిధంగా పుట్ కమిటీ మెంబర్స్కి, పుట్ కమిటీ ఇన్ఛార్జెస్కి మరి అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా డెకరేషన్ కమిటీ అనిల్ వారి బృందానికి ప్రత్యేకంగా వందనాలు స్తోత్రాలు చేయించున్నాను. అదేవిధంగా మరి మా వంట వాళ్ళు రాజు, అదేవిధంగా తన చెల్లి మరి వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. క్రీస్తునాథుని యందు ప్రియబిడ్డలారా, మరి చివరిగా మా యొక్క మక్కువ వైసీపీ మండల అధ్యక్షులు మామిడి రంగునాయుడు గారు మరి అడవగానే మాకు సహాయం అందించి 2 లక్షలు దేవాలయం నిమిత్తమే ఇచ్చి ఉన్నారు. మరి ఆయనకి ప్రత్యేకంగా అందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈనాడు ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో పాలు పంచుకోవడానికి విచ్చేసిన మిగతా విచారణ నుండి పక్కన వయస్సు వలస మరి మా విచారణ నుండి అది సెపరేట్ అయింది కనుక మరి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఈ జూబ్లీ వేడుకల సందర్భముగా మరి ఫాదర్ గారు జీవన్ గారు మరి వారందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించి ఉన్నారు ఇక్కడికి. మరి ఆయనకి వారి యొక్క విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. అదేవిధంగా మా ఇరుగు పొరుగునున్న విచారణ నుండి విచ్చేసిన అనేకమైన విచారణ విశ్వాసులందరికీ
మరి ప్రత్యేకంగా నేను పిలవగా విచ్చేసిన కొంతమంది మరి వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, మరి ఎవరినైనా మర్చిపోతే అన్యత భావించకుండగా మరి మంచి మనసుతో తీసుకొని మరి ఈ యొక్క వందన స్వీకరణని మీరు స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుచూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పాస్కా పరమరహస్య దివ్య సంస్కారము ద్వారా మమ్ము దీవింపుము. నీ కుమారుని తల్లి అయిన మరియ మాతను, ఫాతిమా మాతను, శ్రీసభ మాతను గౌరవించుచున్న మమ్ము ఉత్థాన ప్రభుని ఉత్తేజముతో నింపి మా మర్త్య శరీరములందు క్రీస్తు దివ్య జీవనమును ప్రదర్శించినట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శిరస్సులు వంచి కనులు మూసుకుని దేవుని యొక్క దివ్యాశీస్సులు స్వీకరించుదాం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత, ఫాతిమా మాత, శ్రీసభ మాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. ఆమేన్. మరియ మాత ద్వారా, ఫాతిమా మాత ద్వారా, శ్రీసభ మాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందచేయు సహాయమును, భద్రతను మీరు గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియ మాత, ఫాతిమా మాత మహోత్సవం ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునకు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెలుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మరి మన మధ్యకి విచ్చేసిన మన మక్కువ వైసీపీ మండల అధ్యక్షులు మామిడి రంగనాయుడు గారికి అందరం కూడా ప్రేమతో మరి ఆహ్వానాన్ని పలుకుతాం. గట్టిగా చప్పట్ల కొట్టి ఆయనకి ప్రేమతో అందరం కూడా ఆహ్వానించుదాం. మరి మన ముఖ్య అతిథి మరి శ్రీకాకుళం మిత్రానులు రాయిరల్ విజయ్ కుమార్ గారిని మరి ముందుకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మన మక్కువ మండల అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మామిడి రంగనాయుడు గారిని అందరిని కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రేమతో ఆహ్వానించుదాం. మరి ఆయనను కౌన్సిల్ బాడీ మెంబర్స్ సన్మానించవలసిందిగా ప్రత్యేకంగా కోరుచున్నాను. పైలా ప్రసాద్ మాస్టర్ గారు, గీతా మేడం గారు, వారి కుటుంబ సభ్యులు, గాంధీ గారు, మీ కుటుంబ సభ్యులు కూడా ఫాదర్ వర్గీస్ చాపరత్ గారిని మరి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫాదర్ ప్లీజ్. పైలా ప్రసాద్ మాస్టర్ గారు, గాంధీ గారి కుటుంబం మరి అన్నదమ్ములు వచ్చి వారి కుటుంబ సభ్యులు మరి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. ఫాదర్ శౌరి బాబు గారిని
మరి సన్మానించడానికి వారు ప్రత్యేకంగా ముందుకు రావాలి. వందనమమ్మా ప్రీతితో గుణమా అమ్మ